బెట్టింగ్ యాప్స్ కేసులో శ్యామలకు ప్రశ్నలు 4 గంటల పాటు విచారించిన పోలీసులు. విదేశాలకు ఇమ్రాన్ ఖాన్, హర్షద్ సాయి. యాప్ నిర్వాహకులకు త్వరలో నోటీసులు. మెట్రో రైల్లో బెట్టింగ్ యాప్స్పై సర్కారు నిలదీస్తున్న నెటిజన్లు. షారుఖ్, సచిన్ కోహ్లీపై కూడా కేసు పెట్టాలని చెప్పేసి హైదరాబాద్ గ్రీన్స్ అధ్యక్షుడి ఫిర్యాదు. చూడండి, బెట్టింగ్ యాప్స్ కేబులో శ్యామల ఉందని చెప్పి మనం నిన్న ఒక వార్త చూసుకున్నాం కదా. దాదాపు 11 మంది బెట్టింగ్ యాప్స్ సంబంధించిన వాళ్ళు యూట్యూబర్స్ ఉన్నారని చెప్పినాం కదా. సో ప్రముఖంగా ఈ శ్యామల కూడా దీంట్లో భాగస్వామ్యురాలే. సో ఈమె ప్రతి విషయంలో ఇండైరెక్ట్గా ఇన్వాల్వ్ అయి చేస్తుంటుంది ఈమె శ్యామల. ఇంతకుముందుకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అండదండలతో, అప్పుడు అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ నేతల అండదండలతో కావాలని ఉద్దేశపూర్వకంగా ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఒక హైలైట్ కావాలనే ఉద్దేశంతో చేసింది. సరే, నువ్వు ఒకవేళ హైలైట్ కావాలంటే హైలైట్గా, నువ్వు ఒకవేళ నువ్వు ఒక చర్చనీయాంశం కావాలంటే చర్చనీయాంశంగా, పెద్ద సమస్య ఏం కాదు, అది నీ పర్సనల్ అది. కానీ నువ్వు ప్రజల పాలనలతో ఆడుకొని, నువ్వు ప్రజలను ఇబ్బంది పెట్టి, ప్రజలను ఆర్థికంగా నువ్వు నష్టం చేసి, అన్ని విధాలు చేసి, నీ స్వలాభం కోసం నువ్వు ఇలాంటి యాప్స్ని ప్రమోట్ చేయడం, నీకైనా కొంచెం ఆలోచన ఉండాలి.